యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కూడా కలుగు చేయనని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని కష్టాలు నాకేనా? ఎందుకు నేను ఈ కష్టాలతో బ్రతుకుతున్నాను? దేవునికి నమ్మకంగా జీవిస్తూ నీతిగా ఉన్నానే, అయినను ఈ కష్టాలు నన్ను వెంటాడుతున్నాయే అని ప్రశ్నలతో వేదన పడుతున్నావా? నిన్ను బలపరచడానికి ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరులారా, అనేక సార్లు నీవు ఒక్కడివే కష్టపడుతున్నావని, నీ ఒక్కడికే కష్టాలు వచ్చి పడుతున్నాయని, ప్రపంచంలో నీవు తప్ప కష్టాల పాలు ఎవ్వరు కావట్లేదని చింతిస్తూ నిరుత్సాహపడుతున్నావేమో. నిజానికి అది కాదు. ఒకసారి నీ చుట్టూ ఉన్న వారిని చూడు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నీవు ఎంత ధన్యుడివో అప్పుడు గ్రహించగలవు. ఎంతో మంది వ్యాధులతో పీడింపబడుతూ ఇప్పటి వరకు సమాధానముతో లేక, ఆరోగ్యముతో లేక, రేపు బ్రతుకుతానో లేదో అని నిరీక్షణ లేక, ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితిలో ఎంతో మంది వేదన పడుతున్నారు. కానీ నీవు ఆరోగ్యముతో సజీవ లెక్కలు దేవుడు నిన్ను దీవిస్తున్నారంటే అందును బట్టి నీకు అర్థం కావట్లేదా? ఈ శ్రమలన్నీ నిన్ను పరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఇంకెక్కువగా హెచ్చించడానికి. దేవుడు ఎంతో కనికరం కలిగిన దేవుడు ఆయన. నీకు శ్రమ వచ్చిన వేళలో కృంగిపోక, నిరుత్సాహపడక ఆయన వైపు చూడు. శ్రమ వేళలో నీవు కృంగిన వాడవైతే చేతకాని దానవు, చేతికాని వాడవు అవుతావు. కాబట్టి కృంగిపోకు, ఆయన వైపు చూడు. అందుకే కీర్తనకారుడు అంటున్నారు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు అని. శ్రమ వెలులో నిన్ను రక్షించుటకు ఆయన మాత్రమే. దిగులు చెందకు. చింత, నిరుత్సాహము ఈ రెండు సాతాను యొక్క ఆయుధములు. దేవుని సన్నిధిలో సమాధానము, భద్రత నీకుంది. ఆయన సన్నిధిలో నీవు చేరు. ఆయన చెంత నీవు ప్రార్థించు. మనుషుని నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే నీ కొరకు మరణించిన దేవుని ఆశ్రయించుట మేలు. దాగుచోటు నీవే అని ఆయన వైపు చూడు. నిన్ను కాపాడు యెహోవా, కునుకడు, నిద్రపోడు. అంత గొప్ప దేవుడు నీకున్నారు. నీతి నిజాయితీతో ఉన్నను కష్టాలు వచ్చి పడుతున్నాయా? ఇరుకులో ఉన్నావా? ఇరుకులోను విశాలత పొందుకునేలా దేవుడు నిన్ను దీవిస్తారు. బాధపడకు. ఒకవేళ అన్యాయంగా ఇతరుల చేత నీవు ద్వేషింపబడుతున్నావా? నీవు ఏ తప్పు నేరము చేయనప్పటికీ నీవు దోషిగా తీర్పు పొందుతున్నావా? భయపడకు. నీవు అన్యాయంగా తీర్పు పొందేలా దేవుడు నిన్ను ఎన్నడూ వదలడు. అదే స్థితి గుండా నీవు వెళ్ళలేవు. అలనాడు యోసేపు, దావీదు, దానియేలు వెళ్లారు. కానీ వారు ఆ స్థితిలో నిరాశ, నిస్పృహలకు చోటు ఇవ్వకుండా, చింతపడకుండా, తాము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని, సమస్తం ఎరిగినవాడని, సమస్తాన్ని చూస్తున్నాడని, తన బిడల పక్షాన తగిన సమయములో ఆయన అద్భుతం చేస్తానని వారు దృఢ విశ్వాసముతో నమ్మారు. కాబట్టి వారికి ఆ అన్యాయపు స్థితిలోనూ వారికి విజయం చేకూర్చబడింది. దేవుడు వారి పక్షాన తగిన సమయములు కలుగు చేసుకుని అద్భుతమైన రీతిలో వారిని కాపాడి ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి కృంగిపోక, భయపడక, నీవు కూడా యోసేపు వలె, దానియేలు, దావీదు వలె దేవుని మీద నమ్మకం ఉంచుము. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు మరువైనది ఏదీ లేదు. మన దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తారు. అద్భుతమైన రీతిలో విడిపించి నిన్ను హెచ్చించడానికి ఆయన మాత్రమే చాలిన దేవుడు. యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము ఎలా కలుగు చేసెనో ఆ విధంగా నేడు నిన్ను బాధిస్తున్న శత్రువులకు, నీపై నిన్ను బాధిస్తున్న ఇంటివారో లేక నీ పై అధికారో ఎవరైతే నిన్ను ఈ విధంగా హింసిస్తున్నారో, బాధిస్తున్నారో, చేసిన పని కూడా తగ్గ ప్రతిఫలము ఇవ్వలేక నిన్ను దానికి బదులుగా నిందపాలు చేస్తున్నారో, దేవుడు వారి మధ్యను నిన్ను దీవించి హెచ్చిస్తారు.
ఆ విశ్వాసముతో నీవు ఆయన వైపు చూసినట్లయితే తప్పక దేవుడు నీ కష్టాలన్నీ మార్చి నిన్ను చేయి పట్టి లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడే విశ్వసించు. ఆ రోజు, ఆ సమయం ఆసన్నమైనది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యల మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.